రైట్, ఓకే అండి. వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనకి కౌంటింగ్ ఆఫ్ స్కేల్స్ లో ఒకే ఫిగర్ ఇచ్చేసి దాంట్లో హౌ మెనీ స్కేల్స్ అడగొచ్చు, రెక్టాంగిల్ టోటల్ రెక్టాంగిల్స్ అడగొచ్చు, ఓన్లీ రెక్టాంగిల్స్ అడగొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం. జస్ట్ మనం నెంబరింగ్ వేస్తున్నాం. హారిజంటల్ గా 3 ఉన్నాయి, వెర్టికల్ గా కూడా 3 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ నెంబర్ ఆఫ్ స్కేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ చూడండి, 3 into 3 స్కేల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. స్కేల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎలా? 3 into 3 9 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 1 టోటల్ ఎంత మనకి? ఇక్కడ మనకి 14. నెంబర్ ఆఫ్ స్కేల్స్ 14. లేదా దీన్ని మనం ఎలా చెప్తాం? ఇటు 3 ఉన్నాయి కాబట్టి హారిజంటల్ వెర్టికల్ గా సేమ్ ఉన్నాయి కాబట్టి 3 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 14. దట్స్ ఆల్. అది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ రావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ లోనైతే ఫస్ట్ మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేయాలా, రెక్టాంగిల్ లోనైతే ఫస్ట్ ప్లస్ చేసిన తర్వాత మల్టిప్లై చేయాలి. ఎలా? రెక్టాంగిల్ ఎలా వస్తుంది చూద్దాం. ఫస్ట్ ప్లస్ చేయాలి. 1 plus 2 3 3 plus 3 ఎంత? 6 ఇంటూ హారిజంటల్ గా వెళ్ళినాం 6 ఉన్నాయి. నెక్స్ట్ వెర్టికల్ గా మళ్ళీ సేమ్ 1 plus 2 3 3 plus 3 6 6 ఎంత? 36. ఇది టోటల్ రెక్టాంగిల్స్. అంటే దీంట్లో స్కేల్స్ కూడా కౌంట్ అవుతాయి. మరి అదే ఒకవేళ ఎగ్జామ్ లో ఓన్లీ రెక్టాంగిల్స్ అడిగిండే అనుకో, టోటల్ రెక్టాంగిల్స్ అంటే స్కేల్స్ కూడా యాడ్ అవుతాయి. క్లియర్? మరి మనకు ఓన్లీ రెక్టాంగిల్స్ అని అడిగితే ఈ టోటల్ రెక్టాంగిల్స్ లో మన స్క్వేర్స్ ని మైనస్ చేయాలా. రైట్, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 22. ఒకసారి బాగా చూడండి, దీంట్లో మనకి స్క్వేర్స్ ఉన్నాయి 14, రెక్టాంగిల్స్ ఉన్నాయి 36. మరి ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే టోటల్ రెక్టాంగిల్స్ లో స్క్వేర్స్ ని మనం మైనస్ చేయాలి. 36 minus 14 ఎంత? 22. ఇలాంటి షార్ట్ కట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.